అవసరమైన చోట మాత్రమే కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ అవసరమో ఎక్కడ అనవసరమో గుర్తించే బాధ్యత అధికారులకే అప్పగించారు. ఈ ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని క్లారిటీ ఇచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గత ప్రభుత్వంలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ను ఇష్టానుసారంగా భర్తీ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీనితో ఏ శాఖలో పొరుగు సేవలు అవసరమో గుర్తించే బాధ్యతలను రిటైర్డ్ ఐఏఎస్ శాంతికుమారి కమిటీకి అప్పగించారు. ఈ మధ్య ఆ కమిటీతో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ పొరుగు సేవల నియామకాల అవసరాన్ని కమిటీ గుర్తించి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నియామకాలు చేపట్టడం వల్ల క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. కొన్ని శాఖలు అధికారులు, ఏజెన్సీలు కుమ్మక్కై ఒకే పేరుతో ఉన్న వ్యక్తులను 2-3 ఆఫీసుల్లో జీతాలు చెల్లిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని శాఖలో జీతాలు డ్రా చేస్తున్నారు కానీ సిబ్బంది మాత్రం పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రిటైర్డ్ ఐఏఎస్ శాంతికుమారి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మధ్య కమిటీతో జరిగిన సమీక్ష సమావేశంలో ఎవరిని తొలగించమని నేను చెప్పను, అలాగే ఎవరిని తీసుకోవాలని కోరను, అవసరం ఉందో లేదో మీరే గుర్తించాలి అని సూచించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ప్రతి శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వివరాలను కమిటీ సేకరిస్తున్నది. ఎంతమంది కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు, వారి నియామకాలకు ఫైనాన్స్ శాఖ అనుమతి ఉందా, ఎంతమంది ఆధార్ బ్యాంకు వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు, ఏ శాఖలో పని భారం ఉంది, ఎక్కడ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అవసరం అనే కోణంలో కమిటీ రిపోర్ట్ను తయారు చేస్తున్నది.